వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని ధ్వని పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. పురాతన కాలం నుండి ధ్వని గాలిలో ఎలా ప్రయాణిస్తుంది అన్న విషయం తత్వవేత్తల దృష్టిని ఆకర్షించింది. పైథాగరస్ అనే గ్రీకు తత్వవేత్త ధ్వని గాలిలో అణువులు ముందుకు వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగిస్తుందని వివరించాడు. గెలీలియో మరియు బేకన్ వంటి శాస్త్రవేత్తలు పైథాగరస్ చెప్పిన విషయాన్ని అంగీకరించారు. న్యూటన్ మొట్టమొదటిగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు. శృతిదండం. శృతిదండంను క్రీస్తు శకం 1711 సంవత్సరంలో ఇంగ్లాండ్కు చెందిన సంగీత విద్వాంసుడు జాన్ షార్ కనుగొన్నాడు. శృతిదండం ఒక శబ్ద అనునాదకం. శృతిదండం యు ఆకారంలో వంచబడిన ఒక ఉక్కు కడ్డీ. శృతిదండంని పట్టుకోవడానికి యు ఆకారపు వంపు వద్ద కడ్డీ అతుకబడి ఉంటుంది. శృతిదండంని రబ్బరు సుత్తితో కొట్టి కంపింపజేసినప్పుడు ఒక నిర్దిష్ట పిచ్తో అనునాదం చెందుతుంది. శృతిదండం యొక్క పిచ్ దాని భుజాల పొడవుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సంగీత వాయిద్యాలను శృతి చేయడంలో శృతిదండం పిచ్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ధ్వని తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ధ్వని ప్రసారం జరిగే మాధ్యమాన్ని యానకం అంటాము. ఒక ధ్వనిజనకం కంపించినప్పుడు అది సమీప యానకంలో అలజడిని సృష్టిస్తుంది. అనగా సమీప యానకపు స్థితి సాధారణ స్థితికి భిన్నంగా తయారవుతుంది. ఒక డోలు లేదా తబలా నిరంతరంగా ముందుకు వెనుకకు కదులుతూ ఉండటం చేత సంపీడన విరళీకరణాలు ఒకదాని తర్వాత ఒకటి ఉత్పత్తి అయ్యి యానకంలో అలజడిని ముందుకు తీసుకుని సాగిపోతాయి. ఈ విధంగా గాలిలో ధ్వని ప్రసారం జరుగుతుంది. యానకంలో కణాలు తరంగ చలన దిశలోనే కంపిస్తే ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. యానకంలో కణాలు తరంగ చలన దిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు. అనుదైర్ఘ్య తరంగాలు యానకం సాంద్రతలో మార్పునకు కారణమవుతాయి. తిర్యక్ తరంగాలు యానకపు ఆకృతిలో మార్పుకు కారణమవుతాయి. ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించేటప్పుడు యానకంలోని పొరలు ఏకాంతరంగా సంపీడన విరళీకరణాలు చెందుతున్నాయి. గాలిలోని కణాలు తరంగ చలన దిశలోనే ముందుకు వెనుకకు కదులుతున్నాయి. కాబట్టి గాలిలో ధ్వని తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలని చెప్పవచ్చు. ధ్వని తరంగ లక్షణాలు. ఒక తరంగ స్వభావాన్ని వివరించటంలో 4 రాశులు ముఖ్య పాత్ర వహిస్తాయి. అవి తరంగ దైర్ఘ్యం, కంపన పరిమితి, పౌనఃపున్యం, తరంగ వేగం. వీటినే తరంగ లక్షణాలు అంటాము. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలి పీడనం సాంద్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. సంపీడనాలు అంటే సాధారణ స్థాయి కంటే అధిక సాంద్రత మరియు అధిక పీడనం కలిగిన ప్రదేశాలు.
విరళీకరణాలు అంటే అల్పసాంద్రత మరియు అల్పపీడనం కలిగిన ప్రదేశాలు. సాంద్రత స్థానంలా గ్రాఫ్లో ఎత్తైన ప్రాంతాన్ని శృంగం అని, లోతైన ప్రాంతాన్ని ద్రోణి అని అంటాము. తరంగదైర్ఘ్యం. ధ్వని తరంగంలో రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని ఆ తరంగం యొక్క తరంగదైర్ఘ్యం అంటాము. సాంద్రత స్థానం గ్రాఫ్లో రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరంను తరంగదైర్ఘ్యం అంటాము. తరంగదైర్ఘ్యంను లాంబ్డాతో సూచిస్తాం. తరంగదైర్ఘ్యం అనేది పొడవును సూచిస్తుంది, కావున తరంగదైర్ఘ్యంను మీటర్లలో కొలుస్తాం. తరంగదైర్ఘ్యంనకు SI ప్రమాణం మీటర్. కంపన పరిమితి. యానకంలోని కణాలు వాని మధ్యస్థ స్థానం నుండి ఇరువైపులా పొందే గరిష్ట అలజడిని కంపన పరిమితి అంటాము. కంపన పరిమితిని A అక్షరంతో సూచిస్తాం. కంపన పరిమితి ప్రమాణాలు కంపన పరిమితిని నిర్వచించడానికి మనం పరిగణలోకి తీసుకున్న అంశంపై ఆధారపడి ఉంటాయి. ధ్వని గాలిలో ప్రయాణించేటప్పుడు సాంద్రత లేదా పీడనం ఆధారంగా మనం కంపన పరిమితిని నిర్వచిస్తాం. కానీ ధ్వని ఘనపదార్థాలలో ప్రయాణించేటప్పుడు పదార్థంలో కంపన స్థితిలో ఉండే కణాలు తమ మధ్యస్థ స్థానం నుండి పొందిన స్థానభ్రంశం ఆధారంగా కంపన పరిమితిని నిర్వచిస్తాం. ఆవర్తన కాలం. ధ్వని ఒక యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానకపు సాంద్రత గరిష్ట విలువ నుండి కనిష్ట విలువ వరకు మారుతూ ఉంటుంది. ధ్వని ప్రసారంలో యానకపు సాంద్రత ఒక పూర్తి డోలనం చేయుటకు పట్టిన కాలాన్ని ధ్వని తరంగపు ఆవర్తన కాలం అంటాము. దీనిని Tతో సూచిస్తాం. ఆవర్తన కాలంకు SI ప్రమాణం సెకను. పౌనఃపున్యం. ధ్వని తరంగంలోని ఒక నిర్దిష్ట స్థానం వద్ద యానకపు సాంద్రత ప్రమాణకాలంలో చేసిన డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటాము. దీనిని గ్రీకు అక్షరం Uతో సూచిస్తాం. దీనిని న్యూ అని చదువుతాం. పౌనఃపున్యానికి SI ప్రమాణం హెర్ట్జ్. కిలో హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ హెర్ట్జ్. మెగా హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶ హెర్ట్జ్. గిగా హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ హెర్ట్జ్. టెరా హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻12 హెర్ట్జ్. ఐదు 500 హెర్ట్జ్ల పౌనఃపున్యం గల తరంగపు ఆవర్తన కాలం 0.002 సెకన్లు అవుతుంది. పౌనఃపున్యం యొక్క ఉన్నత ప్రమాణాలకు సంబంధించిన పట్టికను గమనించండి. ధ్వని తరంగ వేగం. ఒక తరంగంపై గల ఏదైనా ఒక బిందువు ప్రమాణకాలంలో ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అంటాము.
t సెకండ్లలో ఒక తరంగం ప్రయాణించిన దూరం లాంబ్డా మీటర్లు అనుకుంటే, ఒక సెకనులో తరంగం ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై t మీటర్లు. తరంగ వేగం ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై t. పౌనఃపున్యం ఈజ్ ఈక్వల్ టు 1/t. ఒకటి రెండు సమీకరణాల నుండి v ఈజ్ ఈక్వల్ టు u లాంబ్డా అని గ్రహించవచ్చు. ధ్వనివేగం తరంగ పౌనఃపున్యం తరంగ దైర్ఘ్యాల లబ్ధానికి సమానం. ధ్వనివేగం అది ప్రయాణించే యానకపు స్వభావం మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. ఒక నిర్దిష్ట యానకంలో ఒకే విధమైన భౌతిక స్థితులలో విభిన్న పౌనఃపున్యాల గల ధ్వనివేగం దాదాపు స్థిరంగా ఉంటుంది. మనం సాధారణంగా ధ్వనివేగం గాలిలో ధ్వని ప్రయాణించే వేగమనే భావిస్తాం, కానీ ధ్వనివేగం పదార్థాలను బట్టి మారుతూ ఉంటుంది. (20°C) వద్ద పొడిగాలిలో ధ్వనివేగం 343.2 మీటర్/సెకన్ లేదా 1236 కిలోమీటర్/గంట అనగా సుమారు 3 సెకన్లలో 1 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. ధ్వని గాలి కంటే ద్రవ పదార్థాలలో మరియు ఘన పదార్థాలలో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. 20°C వద్ద నీటిలో ధ్వనివేగం గాలిలో ధ్వనివేగానికి సుమారు 4.3 రెట్లు అధికంగా ఉంటుంది. ఇనుములో ధ్వనివేగం గాలిలో కంటే సుమారు 15 రెట్లు అధికంగా ఉంటుంది. ఒక వాయువులో ధ్వనిజనకం ఒక సెకనులో 40,000 సంపీడనాలు మరియు 40,000 విరళీకరణాలను ఉత్పత్తి చేసింది. రెండవ సంపీడనం ఏర్పడినప్పుడు మొదటి జనకం నుండి 1 సెంటీమీటర్ దూరంలో ఉన్నది అయినా తరంగ వేగం 400 మీటర్/సెకన్ అవుతుంది. అది ఎలాగో ఈ క్రింద ఇవ్వబడిన సాధనను గమనించండి. వినుటకు చెవికి ఇంపుగా ఉన్న శబ్దాలను సంగీత స్వరాలని, వినుటకు కఠోరంగా ఉన్న శబ్దాలను చప్పుళ్ళు అని అంటాము. ఒక సంగీత స్వరంను వేరొక సంగీత స్వరం కంటే భిన్నమైనదని 3 అభిలక్షణాల ద్వారా నిర్ణయించవచ్చు. అవి పిచ్ లేదా కీచుదనం, తీవ్రత, నాణ్యత. పిచ్ కీచు స్వరం మరియు బొంగురు స్వరాల మధ్య తేడాను తెలిపే లక్షణాన్ని పిచ్ అంటాము. సాధారణంగా పిచ్ అనున్నది మన చెవిని చేరిన శబ్ద తరంగాల వలన మన మెదడులో కలిగేటటువంటి అనుభూతి. ఇది శబ్ద తరంగపు పౌనఃపున్యంపై ఆధారపడుతుంది. పౌనఃపున్యం ఎక్కువైతే దాని పిచ్ ఎక్కువ. ఆడవారి స్వరం మగవారి స్వరం కంటే ఎక్కువ కీచుదనం కలిగి ఉంటుంది. దోమలు చేసే శబ్దం కీచుగా ఉంటుంది, కానీ సింహాలు బిగ్గరగా గర్జిస్తాయి.
తీవ్రత. చెవిపై కలిగించబడిన గ్రహణ సంవేదన స్థాయినే శబ్ద తీవ్రత అంటాము. శబ్ద తీవ్రతను సాధారణంగా ధ్వని యొక్క కంపన పరిమితితో వివరిస్తాం. శబ్ద తరంగాల కంపన పరిమితి అనేది కంపించే వస్తువుపై ప్రయోగించిన బలంపై ఆధారపడి ఉంటుంది. శబ్ద తీవ్రతకు ప్రమాణాలు డెసిబుల్. ఇది శబ్దపీడన స్థాయిని తెలుపుతుంది. మానవుని చెవులు 9 డెసిబుల్ నుండి 180 డెసిబుల్ వరకు గల శబ్దాలను వినగలవు. శబ్ద తీవ్రత 50 డెసిబుల్ నుండి 60 డెసిబుల్ మధ్య ఉంటే ఆ ధ్వని యొక్క తీవ్రతను సాధారణ శబ్ద తీవ్రతగా భావిస్తాం. సాధారణ మానవుడు 80 డెసిబుల్ తీవ్రత గల శబ్దాల వరకు భరించగలడు. 80 డెసిబుల్ కంటే ఎక్కువ తీవ్రత ఉన్న ధ్వనులు మనిషికి హాని కలిగించేవిగా ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. నేల నుండి పైకి లేచే విమానపు జెట్ ఇంజన్ శబ్ద తీవ్రత 120 డెసిబుల్స్ ఉంటుంది. నాణ్యత. ఒకే పౌనఃపున్యం మరియు తీవ్రత గల 2 సంగీత స్వరాలు 2 వేరువేరు వాయిద్యాల నుండి వెలువడినప్పుడు వాని మధ్య భేదాన్ని తెలియజేసే సంగీత స్వర లక్షణాన్ని నాణ్యత అంటాము. విభిన్న సంగీత వాయిద్యాలు ఉత్పత్తి చేసే ఒకే విధమైన 2 స్వరాల మధ్య తేడాకు కారణం వాటి తరంగ రూపంలో ఉండే మార్పు. ఒక సంగీత స్వరం యొక్క నాణ్యత దాని తరంగ రూపంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ధ్వని పరావర్తనం చెందుతుంది మరియు ధ్వని పరావర్తనం కూడా కాంతి పరావర్తన నియమాలను పాటిస్తుంది. ధ్వని పరావర్తనం చెందిన తలంపై పతన బిందువు వద్ద గల లంబంతో పతన పరావర్తన ధ్వనులు సమాన కోణాలు చేస్తాయి. ధ్వని పరావర్తనం అనేది పరావర్తన తలంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గట్టి వస్తువులు మెత్తని వస్తువు కంటే స్పష్టంగా ధ్వనిని పరావర్తనం చెందిస్తాయి. కాంతి వలె నునుపైన తలాల నుండే కాక గరుకు తలంపై నుండి కూడా ధ్వని స్పష్టంగా పరావర్తనం చెందుతుంది. సిమెంట్ పూత పూయని ఇటుకలతో కట్టిన గోడ నుండి కూడా ధ్వని స్పష్టంగా పరావర్తనం చెందుతుంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.